అదేనండి ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అందరికీ కూడా దే నీడ్ సమ్ ప్రోడక్ట్ టు ప్రివెంట్ సమ్ న్యాచురల్ థింగ్స్ అనమాట. సో ప్రతిదానికి ఒక ప్రోడక్ట్ అనేది సొల్యూషన్ అవ్వదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రెగ్నెన్సీలో ఎంత బరువు పెరగాలంటే ఎంతమంది అమ్మాయిలకి తెలుసు? ఇప్పుడున్నది ఏ టెక్స్ట్ బుక్లోనే ఉందా? లేదు. అండ్ ఇప్పుడు 10th అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయిన వాళ్ళు రేపొద్దున మ్యారేజ్ అయ్యి ప్రెగ్నెన్సీ వస్తే ఏం కేర్ తీసుకోవాలని ఒక 10th క్లాస్ బుక్లో ఉందా? లేదు. లేదు. మరి అది లేకపోతే ఆర్ దే ప్రిపేర్డ్ ఫర్ ప్రెగ్నెన్సీ? ఇప్పుడు ప్రెగ్నెన్సీ రాగానే వాళ్ళ అమ్మగారు అత్తగారులు లేని ప్రేమ అంతా ఒకేసారి చూపించేసి వాళ్ళని 20 కేజీలు పెంచేస్తారు. సో 20 కేజీలు పెరిగినప్పుడు స్కిన్ లోపల ఫ్యాట్ పెరుగుతుంది, కానీ బిడ్డ పెరిగేది ఎంత? 2.5 కేజీలు మించి అవసరం లేదు బిడ్డ పెరగటానికి. అంటే ప్రెగ్నెంట్ లేడీ ఎన్ని కేజీలు పెరగాలి? ఒక 8 నుంచి 10 కేజీలు పెరిగితే చాలు. 8 కేజీలే ఎక్కువ యాక్చువల్గా మన ఇండియన్ హైట్కి. వెస్ట్రన్ వాళ్ళకి 10 కేజీస్ వరకు పెరగొచ్చు అని అంటారు, వాళ్ళ స్టేచర్ పెద్దగా ఉంటుంది కాబట్టి. సో చాలామంది వీళ్ళు 8 కేజీలు పెరగాల్సిన 10 కేజీలు పెరగాల్సిన వాళ్ళు 20 కేజీలు పెరిగిపోతారు. ఎప్పుడైతే 20 కేజీలు పెరుగుతారో చర్మం కింద కొవ్వు పెరిగినప్పుడు చర్మం బ్రేక్ అవుతుంది, డర్మిస్ బ్రేక్ అవుతుంది. ఆ బ్రేక్ అయింది ఆ స్ట్రెచ్ మార్క్స్ కింద పర్మనెంట్గా ఉండిపోతుంది. సో ద ప్రాబ్లం ఎవరికైనా స్ట్రెచ్ మార్క్స్ రాలేదంటే ఏంటంటే దేర్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ వాజ్ పర్ఫెక్ట్ అని. అంటే వాళ్ళు కన్సీవ్ అవ్వగానే ఓహో నేను నా ప్రెగ్నెన్సీ మొత్తం మీద ఒక 8 కేజీల మించి పెరగకూడదు అనేది అనుకుంటే, ఇప్పుడు కొంతమంది 8వ నెల వరకు వర్క్ చేస్తారు, 6వ నెల వరకు వాళ్ళు ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలియదు, వర్క్ చేస్తారు. 6వ నెల తర్వాత యూజువల్గా ఫస్ట్ 6 months వెయిట్ గెయిన్ ఉండదు మదర్కి, లాస్ట్ 3 months మ్యాక్సిమం వెయిట్ గెయిన్ ఉంటుంది. సో వాళ్ళు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఎక్కువ గెయిన్ అవ్వకుండా 8 కేజీలు అలా పెరిగి డెలివరీ అవగానే తగ్గిపోతే దట్ ఈస్ ద నెంబర్ 1 రూల్ ఫర్ స్ట్రెచ్ మార్క్స్ రాకుండా ఉండాలి. ఎందుకు ఎక్కువ స్ట్రెచ్ అవ్వాలా? వాళ్ళకి స్ట్రెచ్ మార్క్సే రావు, వాళ్ళకి తక్కువ స్ట్రెచ్ అయింది. ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ అయ్యుండి కూడా కొంతమంది లేడీస్ వాళ్ళ బేబీస్ 3.5-4 kgs పుట్టి, మన ఇండియన్ ఫ్రేమ్కి 3.5-4 kgs అంటే చాలా ఎక్కువ, పొట్ట బాగా స్ట్రెచ్ అయిపోద్ది. మీరు ఏ క్రీమ్ రాసినా తగ్గదు, దట్ ఈస్ ద రియాలిటీ. కానీ జనాలకి ఏంటి, క్విక్ ఫిక్స్ కావాలి. అది జరగదు, క్విక్ ఫిక్స్ అనేది ఉండదు. ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్, దట్ ఈస్ వాట్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్. సో అలా కనుక వాళ్ళు వాళ్ళకి 10th క్లాస్లోనే ఒక చాప్టర్ ఉండి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఏం కేర్ తీసుకోవాలి, ఎంత బరువు పెరగాలి ఏంటి అనేది ఒక చిన్న క్వశ్చన్ ఉంటే, పనికిరాని సబ్జెక్టులు ఎన్నో ఉన్నాయి కదా, పనికిరాని దేనికి జన్మలో ఉపయోగపడని అన్నీ ఉన్నాయి. 50 ఏళ్ల కింద సిలబసే ఇప్పటికీ నడుస్తుంది. నేను 20-30 ఏళ్ల కింద స్కూల్లో ఏం చదువుతున్నాను, ఈ రోజు కూడా అదే హిస్టరీ, అదే ఫిజిక్స్, అదే కెమిస్ట్రీ. బయట బతకటానికి కావాల్సిన స్కిల్స్ కానీ, ఇప్పుడు సంవత్సరంలో 1000 కోట్లు సంపాదించే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నప్పుడు దాని గురించి కానీ లేటెస్ట్ గురించి కానీ ఇంత సొసైటీ మారింది, దాని గురించి బుక్స్లో ఉందా? సో హెల్త్ గురించి లేదు, మన లేటెస్ట్ ట్రెండ్స్ గురించి లేదు, ఏం లేదు. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చి పిల్లలకి ఎడ్యుకేషన్, ద రీజన్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఈజ్ ఆల్సో దట్. ఎందుకంటే అటు ఎడ్యుకేషన్ నాకు 2 ఇష్టమైన ఫీల్డ్స్ అండి. ఒకటి ఎడ్యుకేషన్, సెకండ్ హెల్త్. బోత్ ఆర్ ఎడ్యుకేషన్ హెల్త్ పర్ఫెక్ట్గా ఉంటే ఆ దేశం సుసంపన్నంగా ఉంటుంది. ఆ రెండిట్లో ఎడ్యుకేషన్ అంటే బట్టి కొట్టే ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కాదు, సొసైటీకి అవసరమైన ఎడ్యుకేషన్. ఈరోజు సొసైటీకి ఏం ఎడ్యుకేట్ చేయాలి, ఏ చాప్టర్లు తీసేయాలి, సగం చాప్టర్లు తీసి అవతల పడేసి కొత్త సగం పెట్టాల్సిన టైం వచ్చింది. ఎవరు మాట్లాడరు, ఎవరు చూడరు దాని గురించి. సో ఇప్పుడు ఐ థింక్ ఐ ఆన్సర్డ్. యూ ఆస్క్డ్ ఫర్ ఎ ప్రోడక్ట్, ద ప్రోడక్ట్ విల్ నెవర్ హెల్ప్, ఇట్ హ్యావ్ ఓన్లీ ప్లస్బో. వాళ్ళు ఏదో ఓహో ఇది రాసుకున్నాను సాటిస్ఫైడ్గా 6 నెలలు రాసుకుంటారు, కానీ వాళ్ళకి జరగాల్సిన కేర్ తీసుకోకపోతే మాత్రం జరగదు. నాకు ఒక ప్రోడక్ట్ చూపించి మెడికల్ షాప్లో ఇది వాడితే స్ట్రెచ్ మార్క్స్ మొత్తం పోతాయండి, వాడండి అంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి మా ఫ్రెండ్తో అదన్నా వచ్చిన తర్వాత ఎలా పోతాయి, మేబీ ఒక 10 ఏళ్ల తర్వాత కొంచెం లైట్ అయ్యే అవకాశం ఉందేమో, ఈ క్రీమ్ ఏదైనా నీకు లైట్ చేస్తుందేమో తప్ప పూర్తిగా నార్మల్ అయితే చేయకపోవచ్చేమో. ఐ డోంట్ థింక్ సో, చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది నాకు అని అన్నాను. మీ ద్వారా అది నివృత్తి చేసుకున్నాను, ఒక మాట చెప్పాలంటే. అదేనండి, ఏంటంటే వాళ్ళకి ఆ క్రీమ్ వల్ల ఏం బెనిఫిట్ జరుగుతుందంటే, వాళ్ళకి ఎప్పుడైనా అది వరి అనిపించి వెళ్ళి ఏదో ఒకటి రాసుకుంటే ఫస్ట్ దాని గురించి ఆలోచించడం మర్చిపోతారు, ప్రశాంతంగా ఉంటారు. సో ఇట్ హ్యాస్ ఎ ప్లాసిబో ఎఫెక్ట్. ఓహో మానసికంగా తర్వాత కొనాలికి మర్చిపోతారు, మళ్ళీ వేరే సమస్య వచ్చి దాన్ని మర్చిపోతారు. ఆ విధంగా పని చేస్తుంది.
అది డైరెక్ట్గా రివర్స్ చేసినా చేయకపోయినా వాళ్ళకి మానసికంగా ఓహో రాసుకున్నాను ఏదో తగ్గుద్దులే కొన్నాళ్ళకన్నా నమ్మకంగా ఉంటుంది. సంవత్సరం తర్వాత తగ్గపోయినా సర్లే ఈ జీవితానికి అయిపోయింది దాన్ని లైట్ తీసుకుంటారు. అప్పటికప్పుడు వాళ్ళ స్ట్రెస్ బస్టర్ కింద అది ఉపయోగపడవచ్చు. కాబట్టి మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉస్మానియాలో చదివినప్పుడు మ్యాటర్నిటీ ఓపీకి వెళ్తే కనుక వరుసగా 50 మంది నిండు గర్భులు నిలబడి ఉండేవాళ్ళు లైన్లో. అందరూ 40 కేజీలు 50 కేజీలు ఉండేవాళ్ళు. అసలు ఏం లేకుండా నార్మల్ డెలివరీ అయ్యి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు బయట అంటే వాళ్ళు కాయ కష్టం చేసేవాళ్ళు బరువు పెరగని వాళ్ళకి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. కొంతమందికి అసలు వాళ్ళు కూలి పని చేసుకునే వాళ్ళైనా వాళ్ళకి ఎక్కువ బరువు పెరగరు, డెలివరీ నార్మల్గా అయిపోద్ది, చక్కగా స్ట్రెచ్ మార్క్స్ కూడా రావు, కనపడవు. సో కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ దాని అండర్లైన్ కాన్సెప్ట్ తెలుసుకోకుండా మనం ఎంత జిమ్మిక్కులు కూడా రావండి. ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా 100 ఏళ్ల తర్వాత అయినా 70 ఏళ్ల మనిషిని 20 ఏళ్ల మనిషి చేయలేము. అది ఎంత రియాలిటీయో కొన్ని ప్రాబ్లమ్స్కి కంప్లీట్ సొల్యూషన్ ఎంత టెక్నాలజీ వచ్చినా రాదు. కరెక్ట్. వీ షుడ్ బి ఇన్ రియాలిటీ. కరెక్ట్. ఇంతకీ మీ హెల్త్ కోసం మీరు ఏం చేస్తారు సార్? మీరు ఎంత ఫిట్గా ఉన్నారు కదా. ఒకటండి, మనం ఎంత ఫిట్గా ఉన్నామన్నా మనకి ఎంత బిజీగా ఉన్నా మన ఆరోగ్యానికి ఒక గంటన్నర కేటాయించకపోతే మనం కొన్నాళ్ళకి మన ఆరోగ్యం పోయిన తర్వాత దాని విలువ తెలుస్తుంది మనకి. ఎందుకంటే రోజు పేషెంట్ల కన్నీళ్ళే చూస్తుంటాం, వాళ్ళ బాధలే చూస్తుంటాం, మేము వాళ్ళ చావులు చూస్తుంటాం, అన్ని రకాల జబ్బులు చూస్తుంటాం. ఇంక ఈ చూసి కూడా మేము జాగ్రత్తగా లేకపోతే అసలు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిందే దండగా. మనం అప్పటికి నేను 30% సక్సెస్ అయినాను. ఎందుకంటే ఇప్పటికీ కూడా నాకు ఏదన్నా స్వీట్ తెచ్చి ముందు పెడితే తినేస్తాను, నేను ఆపుకోలేను. సో పెట్టిన వాళ్ళని తిడతాను కానీ నేను అది కనపడితే మాత్రం తినటం ఆపను. అది కాకపోతే కొంతమంది అంత నిగ్రహం ఉన్నోళ్ళు ఉంటారు. అది ఇంకొన్నాళ్ళలో ఇంకా మెల్లిమెల్లిగా వస్తుంది. లేదంటే ఏదన్నా ఒక షుగరో ఏదో ఒకటి స్టార్టింగ్ స్టేజ్లో వస్తే అమ్మో అని ఇంకా గట్టిగా ఆపేయటం అట్లా చేయొచ్చు. అట్ ప్రెసెంట్ అయితే ఫిట్నెస్ ఖచ్చితంగా గంటన్నర ఖచ్చితంగా చేస్తాను. అండ్ దట్ ఈస్ సిస్టమేటిక్గా. మధ్యలో మెడనొప్పి వచ్చినప్పుడు డిప్రెషన్ వచ్చి ఏం చేస్తే ఏది ఎక్కువ అవుద్దో అని భయంతో ఒక 6 నెలలు చేయలేదు. బట్ అప్పుడు 6 నెలల్లో కూర్చొని లేస్తుంటే పట్ సౌండ్లు వస్తూ ఉన్నాయి. అంతకుముందు 250-300 సిటప్స్ చేసేవాడిని. 6 నెలలు గ్యాప్ వచ్చింది. 6 నెలలు గ్యాప్ వచ్చి ఏంటి ఇలా అయిపోయిందని చెప్పి మళ్ళీ ప్రాపర్గా మెడ మీద లోడ్ పడకుండా జాగ్రత్తగా జిమ్ అది ఎక్సర్సైజ్ చేసుకుంటే నౌ ఐఎమ్ బ్యాక్ టు మై గుడ్ ఫిట్నెస్. ఇప్పుడు నేను ఆపకుండా 250-300 సిటప్స్ చేయగలను. ఆ పర్పర్ సౌండ్లు మోకాళ్ళు వచ్చేవి కూడా పోయినాయి. సో బాడీ ఈజ్ అడాప్టబుల్ అండి. మీరు దాన్ని ఎలా చేస్తే అలా మారుతుంది. అంటే అడాప్టబుల్ అంటే ఎంత అద్భుతమైన డిజైన్ అంటే మన బాడీ ఇప్పుడు రోజు కాయ కష్టం చేస్తే చేతులు రాళ్లలాగా అయిపోతాయి, మీరు చేయకపోతే కోమలంగా ఉంటాయి. ఎగ్జాక్ట్లీ అలాగే బాడీలో అక్కడ అవసరాన్ని బట్టి మనం రోజు ఒక కండం మీద కొంచెం లోడ్ వేస్తే అది లావ్ అయిపోతుంది. సో దాంట్లో అవన్నీ బేసిక్ పాయింట్స్ కూడా ఫిట్నెస్ గురించి చెప్పదలుచుకుంటే ఒక కండ ఉంది, ఒక కండకి ఎక్సర్సైజ్ చేస్తే 6 రిపిటేషన్స్ చాలు. 6 కన్నా ఎక్కువ చేసినా ఎక్స్ట్రా బెనిఫిట్ రాదు సైన్స్ ప్రకారం. 6 చేయలేనంత వెయిట్ కనుక చేస్తే అంటే 3 కేజీలు ఈజీగా చేస్తున్నాము, 4 కేజీలు వేసి 6 చేసి 3 సార్లు చేస్తే 6 వారాల్లో అది ఎంత మ్యాక్సిమం సైజ్కి వెళ్ళాలో అంతకు వెళ్తుంది. అంతకన్నా ఎక్కువ చేసినా ఉపయోగం ఉండదు. అలా ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం చెప్పడానికే మనం అది చేసింది.